నిజామాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జాకి గురి కాకుండా కాపాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కబ్జాకి గురైన వాటిని కూడా న్యాయపరంగా పోరాటం చేసి ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని పొన్నం అన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం ఎదుటి భూమిని భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి చెప్పారు. న్యాయపరంగా ఆ భూమిని పొంది ఫెన్సింగ్ వేసి కాపలా పెట్టాం. కొంతమంది ఆ భూమిని ఆలయం కోసం ఇవ్వాలని అడుగుతున్నారని, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వీలైన చోట స్థలాన్ని కేటాయిస్తామని, దేవాలయాన్ని ప్రభుత్వ స్థలంలో పెట్టి వివాదం చేయాలన్న ప్రయత్నాన్ని మానుకోవాలి అని మంత్రి పొన్నం హితవు పలికారు. స్థలాన్ని కూడా కొంతమంది భూ కబ్జాదారుల దగ్గర నుంచి ప్రభుత్వం ఇటీవల స్వాధీనం చేసుకొని న్యాయపరంగా గెలిచి దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ అవసరాల కోసం కావచ్చు, లేదా ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా దాన్ని ఏ విధంగా వినియోగించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంతలో కొంత దేవుడి పేరు మీద మాత్రమే ఓట్లు అడిగేటువంటి వాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం. ఎవరైతే ఇప్పుడు దేవాలయ నిర్మాణం కోసం అడుగుతున్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెడితే ఎక్కడ వీలైతే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి దేవాలయ స్థలానికి కేటాయించడానికి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఇస్తే ఇదంతా సెక్యులర్ ప్రపంచము. దేవాలయం చూస్తే ప్రభుత్వ స్థలంలో పెట్టి వాళ్ళకు పెద్ద వ్యవస్థ మీద అసెట్ ఉంది. ఆ అసెట్లో కూడా తీసుకోకుండా వాళ్ళు కూడా ఇది కూడా గవర్నమెంట్ స్థలం, ప్రజా అవసరాల కొరకు వినియోగించే సంస్థ కాబట్టి